వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నటువంటి వ్యక్తులు కాబట్టి, అంటే తండ్రి అయిన యెహోవా అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తులు. యేసు క్రీస్తు కంటే కూడా యెహోవా అంటే భయపడి చచ్చేవాళ్ళు జనం. యేసుక్రీస్తు ఈ మాట ఎట్లుంది? ఈజీగా ఉంది. యెహోవా ఎట్లుంది? గంభీరంగా ఉంది. అర్థమవుతుందా మీకు? అందుకనే యెహోవా అనగా భయము, యేసుక్రీస్తు అనగా పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు అనగా ప్రేమ, పరిశుద్ధాత్మ అనగా అగ్ని. యెహోవా అనగా ఏంటి? భయం. యేసుక్రీస్తు అనగా ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడు అనగా అగ్ని. ఈ మూడిటితో మనం కలిసి ఉన్నాం. ఒకటి భయము, ఇంకొకటి ప్రేమ, మూడవటి అగ్ని. పరిశుద్ధమైన కుటుంబాలు, నిత్యమైన కుటుంబాలు, దేవునికి భయపడే కుటుంబాలు. అందుకనే ఆయన ఏమనుకున్నాడు? ఈమెను రహస్యంగా విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నాడు. రచ్చరచ్చ చేయాలనుకోలా, 10 మందిని పిలవాలనుకోలా, పంచాయతీ పెట్టాలనుకోలా. ఆయన అనుకున్నాడు రహస్యముగా విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుని రాత్రంతా కూడా ఆలోచన చేస్తుంటే, ఆలోచన ఎరిగిన దేవుడు, తలంపులు ఎరిగిన దేవుడు అప్పుడే ప్రత్యక్షతనిచ్చాడు. యోసేపు, నువ్వు భయపడొద్దు, నీకు ప్రదానము చేయబడినటువంటి మరియా పవిత్రమైన వ్యక్తి.